హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు మనం ఇష్టసఖిలో కుక్కట్పల్లి కేపీహెచ్బీ కాలనీ LIG 48 రోడ్ నెంబర్ 2లో ఉన్న ఆర్కే బ్రదర్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ డ్రెస్సెస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. ఆర్కే బ్రదర్స్ లో మనకి డ్రెస్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు కోదండ బాబు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో అండి. ఈ రోజు డ్రెస్సెస్ లో ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? ఈ రోజు ఆల్ వెరైటీస్ పార్టీ వేర్ మంచి డిజైనర్ వేర్ డ్రెస్సెస్ అనేది న్యూ కలెక్షన్ లో చూస్తున్నాం. మరి బ్రైడల్ కలెక్షన్ కూడా చూస్తున్నాం. ఫస్ట్ బ్రైడల్ కలెక్షన్. ఫస్ట్ డ్రెస్ లో మనం బ్రైడల్ మంచి బ్రైడల్ లో తీసుకున్నాం. ఆరెంజ్ అండ్ క్రీమ్ డ్రెస్ అండి. ఇది మంచి చాలా డిఫరెంట్ పార్టీ వేర్ అని చెప్పొచ్చు. ఇది పైన నెక్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకు బోట్ నెక్ తీసుకున్నాము. బోట్ నెక్ లో కూడా మనం నెట్టెడ్ మీద ఒక యాంటిక్ జెరీ స్టైల్లో వర్క్ తీసుకుని ఆల్ ఓవర్ వర్క్ వచ్చేలా తీసుకున్నాం. అందులో పైన కూడా మనం మిర్రర్స్ అనేది డైమండ్ షేప్ లో మిర్రర్స్ అనేది హెవీగా పేస్ట్ చేస్తాం. ఇక్కడంతా కూడా మిడిల్ పార్ట్ వరకు కూడా మిర్రర్స్ అనేది హెవీగా తీసుకున్నాం. అక్కడక్కడ కూడా మనం గోల్డ్ కలర్ స్టోన్స్ తో హెవీగా మనకు ఒక డిజైన్ వచ్చేలాగా తీసుకున్నామండి. బెల్ట్ పార్ట్ లో కూడా మనం బోట్ నెక్ స్టైల్లో నెట్ తీసుకున్నాం కదా, బెల్ట్ పార్ట్ లో కూడా మనం నెట్ తీసుకున్నాం. అది కూడా ఒక ట్రాన్స్పరెంట్ లుక్, ఒక డిజైనర్ కటింగ్ వర్క్ లాగా తీసుకున్నాం. ఈ కట్ వర్క్ అనేది కూడా సేమ్ పైన టాప్ లాగానే మిడిల్ పార్ట్ వరకు తీసుకున్నాం. మిడిల్ పార్ట్ లో చూసుకున్నట్లయితే మీకు మనం పైన ఆరెంజ్ కలర్ నెట్టెడ్ చూస్తున్నామండి. ఇది లేయర్స్ మోడల్ వస్తుంది, హెవీ లేయర్స్ అండి. హెవీ లేయర్స్ లో వచ్చేసి కూడా ఫుల్ గేర్ అనేది. ఇక్కడ మాత్రం పైన మాత్రం ఆరెంజ్ కలర్ అది కలిసి ఇచ్చారు, కానీ లోపల లేయర్ మాత్రం చిన్న చిన్న ఫ్రిల్స్ టైప్ లో తీసుకున్నాం. ఫ్రిల్స్ టైప్ తీసుకున్నాం. అది కూడా క్రీమ్ కలర్ లో తీసుకున్నాం. ఫ్రిల్స్ చూస్తే తెలుస్తుంది. ఇక్కడ క్రీమ్ కలర్ ఫ్రిల్స్ హెవీగా తీసుకున్నాం. 3 to 4 లేయర్స్ ఆల్మోస్ట్ ఉంది ఇక్కడ. దీనికి లైనింగ్ మాత్రం మనం ఆరెంజ్ కలర్ తీసుకున్నాం. అంటే 2 కలర్స్ నెట్ వైట్ అండ్ ఆరెంజ్ కలర్ 2 కలర్స్ షేడ్ వచ్చేలా కూడా మనం డిఫరెంట్ గా తీసుకున్నాం. ఇదంతా కూడా మనం మిడిల్ పార్ట్ లో ఒక బుటీ స్టైల్ తీసుకున్నాం. చిన్న బుటీ వర్క్ అనేది హెవీగా తీసుకున్నాం. ఈ వర్క్ పైన కూడా మనం హెవీగా స్టోన్స్ వర్క్ తీసుకున్నాం. ఇంకా దామన్ పార్ట్ లో చూసుకున్నట్టయితే చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చండి. పైన మనం బోట్ నెక్ లో వర్క్ తీసుకున్నాం కదా, అదే వర్క్ నే ఒక బిగ్ సైజ్ లో తీసుకున్నాం. అంటే క్రీపర్స్ లాగా కింద వచ్చేసి హెవీగా ఇచ్చారు, పైకి వచ్చేసరికి క్రీపర్స్ లాగా వచ్చే విధంగా సన్నటి తీగల డిజైన్ అని తీసుకున్నాం. అందులో కూడా మనం హనీ కలర్ గోల్డ్ కలర్ స్టోన్స్ ప్లస్ మిర్రర్ వర్క్ అనేది కంటిన్యూగా తీసుకున్నాం. హెవీగా తీసుకున్నాం. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి సేమ్ డిజైన్ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారు. ఇంకా నెక్ పార్ట్ లో బ్యాక్ సైడ్ అయితే మనం పైన ఒక డిఫరెంట్ యాంగిల్ లో ఒక క్రాస్ డిజైన్ లో తీసుకున్నాం. ఆల్మోస్ట్ టాప్ మొత్తం కూడా డిజైన్ వచ్చింది. అవునండి. ఓకే, దీనికి బాటమ్ అండ్ చున్నీ. దీని బాటమ్ చూసుకున్నట్టయితే మనం లెగిన్ తీసుకున్నామండి. దీనికి లెగిన్ తీసుకున్నాం. దీని దుప్పటా చూసుకున్నట్టయితే మనకు నెటెడ్ లో క్రీమ్ కలర్ తీసుకొని చుట్టూ కూడా మనం ఆరెంజ్ కలర్ పట్టు బోర్డర్ అనేది మనం తీసుకున్నాం. ఇప్పుడు ఇది బ్రైడల్ కలెక్షన్ ఎందుకంటే అండి, పెళ్లి టైంలో మాత్రం కంపల్సరీ పట్టు సారీసే ప్రిఫర్ చేస్తారు. ఎంగేజ్మెంట్ కి కానీ రిసెప్షన్స్ కానీ ఇప్పుడు అందరూ కూడా ఎక్కువ ఇలాంటి పార్టీ వేర్ కలెక్షన్స్ యూస్ చేస్తున్నారు. దీని కాస్ట్ ఓన్లీ 3710 రూపీస్. 3710 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ మనం మంచి గ్రీన్ లో చూస్తున్నామండి. గ్రీన్ అండ్ బ్లాక్. ఇది కూడా మంచి షెబోరి స్టైల్లో తీసుకున్నాం. ఇది సాటిన్ క్రేప్ లో క్రేప్ సాటిన్ మీద మనకు మంచి షిబోరి స్టైల్లో తీసుకున్నాం. నెక్ పార్ట్ చూసుకున్నట్టయితే ఒక జ్యువెలరీ నెక్ అని హై నెక్ అనేది తీసుకున్నాం. ఇది కూడా మనకు ఒక మిర్రర్స్ అనేది స్టోన్స్ అనేది హెవీగా తీసుకుని ఒక హై నెక్ జ్యువెలరీ స్టైల్లో మనం హెవీగా తీసుకున్నాం. జ్యువెలరీ వేయాల్సిన అవసరం లేకుండా చక్కగా చాలా హెవీగా ఇచ్చారు. ఇది కూడా మనం బ్లాక్ కలర్ మంచి పైపింగ్ కూడా తీసుకున్నాం. మిడిల్ పార్ట్ లో కూడా బ్లాక్ అండ్ గ్రీన్ వచ్చేలా కూడా కొన్ని బటన్స్ తీసుకున్నాం. మిడిల్ అంతా కూడా మనం గ్రీన్ కలర్ ప్లెయిన్ తీసుకున్నాం. బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తో ఒక షెబోరి స్టైల్లో మంచి డిఫరెంట్ గా తీసుకున్నాం. ఈ డ్రెస్ అంతా హెవీ గేర్ తో అంబ్రెల్లా కట్. అవునండి, ఎంత హెవీ గేర్ తో మంచి డిఫరెంట్ గా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఎలా ఉంది? దీని బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా మనకు డిజైనర్ వేర్ కటింగ్ అనేది తీసుకున్నాం. ఇక్కడ కూడా నెక్ డిజైన్ ఇచ్చారు. వి షేప్ నెక్ తీసుకొని మనకు మిడిల్ అంతా కూడా గోల్డ్ కలర్ పైపింగ్ నెట్టెడ్ ఇట్లా డిఫరెంట్ గా తీసుకున్నాం. ప్యాటర్న్ డిఫరెంట్ గా ఇచ్చారు. ఇది టాప్ పార్ట్. అవునండి. ఓకే, దీని బాటమ్ మనం మంచి గ్రీన్ లో తీసుకున్నామండి. గ్రీన్ యాపిల్ కలర్ మంచి బ్లాక్ లో దుప్పటా తీసుకొని చుట్టూ కూడా ప్యాచ్ గ్రీన్ తీసుకున్నామండి. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 2320 అండి. 2320 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ మనం మంచి పటియాలలో తీసుకున్నామండి. పటియాలా మోడల్ కూడా మనం క్లాత్ కూడా మంచి ప్యూర్ లో తీసుకున్నాం. ప్యూర్ జూట్ క్లాత్ అనేది తీసుకున్నాం. నెక్ పార్ట్ చూసుకుంటే మనకు జ్యువెలరీ నెక్ అయితే ఏదైతే స్టైల్లో తీసుకుంటామో అది కూడా ఒక డిఫరెంట్ యాంగిల్ స్టైల్లో తీసుకున్నాం. ఆ చైన్ తో పాటు మనం కట్ వర్క్ అనేది కూడా యాడింగ్ తీసుకున్నాం. ఇందులో కూడా మిర్రర్స్ బీడ్స్ అనేది హెవీగా తీసుకున్నాం. టోటల్ గా గోల్డ్ కలర్ యూస్ చేశారు. గోల్డ్ కలర్ మిర్రర్ మనం ఎప్పుడు సిల్వర్ చూస్తుంటాం, ఇక్కడ గోల్డ్ కలర్ మిర్రర్. ఇది కూడా మనకు రౌండ్ నెక్ లో తీసుకున్నాం. ఇదంతా కూడా ప్లెయిన్ జూట్ లో తీసుకున్నామండి. ప్లెయిన్ అన్నా కూడా దీనిపైన మనం హ్యాంటిక్ జరీతో వర్క్ అనేది హెవీగా చిన్న ఫ్లవర్ బంచెస్ అనేది హెవీగా బుటీ స్టైల్లో తీసుకున్నాం. మిడిల్ కింద పార్ట్ వరకు కూడా దామన్ పౌడర్ చూసుకున్నట్టయితే మనకు ఒక ప్యాచ్ బార్డర్ తీసుకున్నాం. అది కూడా జూట్ అండ్ గోల్డ్ కలర్ తో కాంబినేషన్ వచ్చేలా కూడా క్లాత్ డిజైన్ అనేది తీసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా గోల్డ్ బ్యాక్గ్రౌండ్ పైన ఒక ఫ్లవర్ అనేది డ్రెస్ లో తీసుకున్నాం. మిడిల్ పార్ట్
ఫ్లవర్ తీసుకున్నాం కదా, అదే ఫ్లవర్స్ ని ఇక్కడ గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ తో తీసుకున్నాం. ఇదంతా కూడా స్టోన్స్ తో హెవీగా పేస్ట్ చేసాం. దీని బాటమ్ చూసుకున్నట్టయితే పటియాలా ప్యాంట్, లూజ్ ప్యాంట్ అనేది తీసుకున్నాం. ఇది కూడా ఎక్కువ కలర్స్ అనేది ఎక్కువ ప్రిల్స్ వచ్చేస్తుంది. ఇదంతా కూడా మంచి హైలైట్ అవుతుంది, మంచి క్రీమ్ కలర్. దీని దుప్పటా చూసుకున్నట్టు దీనికి హ్యాండ్స్ కూడా మనం జూట్ క్లాత్ తీసుకున్నాం అండి. దీని దుప్పటా చూసుకున్నట్టయితే మంచి నెట్ లో తీసుకున్నాం, క్రీమ్ కలర్ కాంట్రాస్ట్ వచ్చేలా కూడా. పైన ఆరెంజ్ కలర్ జూట్ తో మనం 4 సైడ్స్ బార్డర్ అని తీసుకున్నాం అండి. ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 2240 రూపీస్ అండి. 2240 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ మనం మంచి క్రాప్ టాప్ స్కర్ట్ మోడల్ తీసుకున్నాం, క్రాప్ అండ్ స్కర్ట్ మోడల్. నెక్ ఫస్ట్ టాప్ చూసుకున్నట్టయితే మనం మంచి బోట్ నెక్ లో తీసుకున్నాం. బోట్ నెక్, హెవీ బోట్ నెక్ తో తీసుకుని ఇది నెక్ కూడా మనకు ఒక డిఫరెంట్ మోడల్ లో వర్క్ అనేది తీసుకున్నాం. ఈ బోట్ నెక్ అంతా ట్రాన్స్పరెంట్ లుక్ ఉంటుందన్నమాట, నెటెడ్ డబుల్ నెట్ అని తీసుకున్నాం. ఇదంతా కూడా మిర్రర్ వర్క్, స్టోన్ వర్క్, బేడ్స్ వర్క్ తో హెవీగా తీసుకున్నాం. ఈ ఫ్లవర్ బంచ్ అనేది కట్ వర్క్ లాగానే 2 సైడ్స్ కి వచ్చేలా కటింగ్, మిడిల్ పార్ట్ అంతా కూడా కటింగ్ వర్క్ అనేది మనం హెవీగా ఉంటుంది. చాలా డిఫరెంట్ మోడల్ అనేది తీసుకున్నాం. బ్యాక్ సైడ్ కూడా మంచి ఓపెన్ అనేది తీసుకున్నాం. బ్యాక్ నెక్ కూడా డిఫరెంట్ తీసుకున్నాం. దీనికి ఒక హ్యాండ్స్ ఇచ్చారా? హ్యాండ్స్ వస్తుంది, ప్లస్ పైన నెక్ ఇచ్చాం కదా, నెక్ అంతా బోట్ నెక్. వద్దు అనుకున్నట్లయితే లైనింగ్ కూడా ఇచ్చారు. ఓకే, స్కర్ట్ మోడల్ స్కర్ట్ చూసుకున్నట్టయితే మనం చాలా బెల్ట్ పార్ట్ లో ఒక హ్యాండ్ వర్క్ తో అనేది హెవీగా తీసుకున్నాం. పింక్ కలర్ కూడా యాడ్ చేశారు. పింక్ అండ్ ఎల్లో ఒక పైపింగ్ లా బోర్డర్స్ తీసుకున్నాం. హెవీగా జూట్ లో తీసుకున్నాం. ఇదంతా కూడా కంటిన్యూస్ జూట్ మెటీరియల్ ప్లెయిన్ తీసుకుని దామన్ పార్ట్ లో మాత్రం మనం పైన బెల్ట్ పార్ట్ లో ఏదైతే చెమ్కీ వర్క్ అనేది తీసుకున్నామో ఒక పార్ట్ అంతా కూడా చెమ్కీ వర్క్ తీసుకుని మీ పైన కూడా మనం పింక్ అండ్ గోల్డ్ కలర్ తో ప్యాచ్, కింద కూడా మనం ఎల్లో కలర్ అండ్ ప్యాచ్ తీసుకున్నాం. అలాగే కింద కూడా ఒక గోల్డ్ ప్యాచ్ అనేది తీసుకున్నాం. బాగుంది, కలర్ కాంబినేషన్ బాగుంది. ఇప్పుడు లైట్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ ఎక్కువ మూవింగ్ ఉన్న కలర్ కాంబినేషన్ అండి ఇది. మనకి ఆ 2 కలర్స్ తోనే ఈ డ్రెస్ డిజైన్ చేశారు. దీనికి చున్నీ వచ్చి మనం మంచి 2 డబుల్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ లో తీసుకున్నాం. అది కూడా పైన జూట్ బోర్డర్ అనేది హెవీగా తీసుకున్నాం. షేడెడ్, ఇక్కడ ఎల్లో కలర్, కింద వచ్చేసరికి మనకి పింక్ కలర్ ఉంటుంది. అవునండి, షేడెడ్ లో ఉంటుంది. టోటల్ డ్రెస్ అంతా కూడా మనకి ఇలా ఇచ్చారన్నమాట. ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 2010 రూపీస్ అండి. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2010 రూపీస్. మనం మంచి పింక్ లో చూసుకున్నామండి. ఇది కూడా మనం మంచి ప్యూర్ సిల్క్ లో తీసుకున్నాం. ఈ క్లాత్ అనేది చాలా స్మూత్ అనేది ఉంటుంది. నెక్ పార్ట్ చూసుకున్నట్లయితే మనకి హ్యాంటిక్ జరీ స్టైల్లో హెవీ వర్క్ తీసుకొని అందులో కూడా మనం హనీ కలర్ పెట్టినట్లే ఉందండి. అవునండి, హెవీ స్టోన్స్ కూడా మనం ఒక లైన్ లాగా చైన్ లాగా తీసుకున్నాం. ఈ స్టోన్స్ అన్ని కూడా చైన్ మోడల్ లాగా తీసుకున్నాం. ఒక నెక్లెస్ మోడల్ అనేది మనం మంచి బీడ్స్ వర్క్ తో తీసుకున్నాం. హెవీగా స్ప్రింగ్ వర్క్ అనేది హెవీగా తీసుకున్నాం. ఇదంతా జ్యువెలరీ నెక్ స్టైల్లోనే ఒక రౌండ్ నెక్ మోడల్ లో తీసుకున్నాం. కానీ టోటల్ ప్లెయిన్ అయినా కూడా ఎంత అందంగా ఉందో చూడండి. హెవీ గేర్ వస్తుందండి, హెవీ గేర్ వస్తుంది, చాలా హెవీ ఉంటుంది. దీనికి దుపట్టా చూసుకున్నట్టయితే మనకు చాలా డిఫరెంట్ వస్తుందండి. ఆరెంజ్ కలర్. అవునండి, మంచి ఆరెంజ్ కలర్ లో తీసుకున్నాం. ఇది పార్టీ వేర్ దుపట్టా. అవునండి, ఇదంతా కూడా పార్టీ వేర్ దుపట్టా మంచి ఆరెంజ్ కలర్ మీద ఒక గోల్డ్ డిజైన్ అనేది వీవింగ్ లో తీసుకున్నాం. బనారస్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. అవునండి, వీవింగ్ లోనే తీసుకున్నాం. ఇదంతా కూడా చుట్టూ కూడా మనం బోర్డర్స్ అనేది కూడా వీవింగ్ లోనే తీసుకున్నాం. ఇదంతా కూడా మంచి ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నామండి. హ్యాంగింగ్ బాల్స్ కూడా 4 సైడ్ కార్నర్స్ లో ఇచ్చారు. అవునండి. ఓకే, దీని బాటమ్ మనం లెగ్గిన్ తీసుకున్నామండి. మంచి పింక్ కూడా, ఇది డబుల్ షేడ్ కలర్ కదా, కొంచెం ఒక షేడ్ వచ్చేలా కూడా మనం లెగ్గిన్ తీసుకున్నాం. చాలా బాగా వచ్చింది. ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 3220 అండి. 3220 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి ఆర్కే బ్రదర్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. నెక్స్ట్ డ్రెస్ మనం మంచి చందేరిలో తీసుకున్నామండి. చందేరి ఫ్యాబ్రిక్. ఇది కూడా మనం మంచి క్లాత్, స్మూత్ క్లాత్ తీసుకున్నాం. పైన నెక్ పార్ట్ చూసుకున్నట్టయితే మనం బోట్ నెక్ అనేది, ట్రాన్స్పరెంట్ నెక్ అనేది తీసుకున్నాం. ఇది కూడా మనం సిల్వర్ కలర్ తో మనం వర్క్ అనేది తీసుకున్నాం. హెవీగా స్టోన్స్ అనేది గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్స్ వస్తుంది. ఎక్కువగా సిల్వర్ అనేది బ్రైట్నెస్ వస్తుంది. ఇది కూడా గోల్డ్ కలర్ తో ఒక లైన్ అనేది డబుల్ షేడ్ వర్క్ వచ్చిందండి. ఇదంతా కూడా జర్దోసి వర్క్ అనేది హెవీగా తీసుకున్నాం. మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే ఒక రౌండ్ డిజైన్ అనేది తీసుకున్నాం. ఈ క్లాత్ కూడా చందేరిలోనే తీసుకున్నాం. ఇదంతా వీవింగ్ లో ఒక రౌండ్స్ బాల్స్ లాగా డిజైన్ తీసుకున్నాం. మిడిల్ పార్ట్ లో ఒక నెట్టెడ్ తీసుకున్నాం. అది బెల్ట్ స్టైల్లో నెట్టెడ్ లాగా తీసుకున్నాం. అవునండి. ఈ కిందంతా చూస్తే మంచి గ్రీన్ లో తీసుకున్నాం. ఇది ప్యారెట్ గ్రీన్ అలాగా తీసుకున్నాం. ఇది కూడా ఒక డైమండ్ షేప్ ఆఫ్ డిజైన్ వచ్చేలా కూడా మనం వీవింగ్ లో బ్లాక్స్ లాగా ఇచ్చారు. అవునండి, అది కూడా జెరీ వీవింగ్ లోనే వస్తుంది ఈ డ్రెస్ అంతా కూడా. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ డిజైన్ ఉంటుంది. ఫుల్ హెవీ గేర్ ఉంటుందండి. ఓకే, కానీ చాలా బాగుంది. 2 కలర్స్ కాంబినేషన్ బాగా ఇచ్చారు. అవునండి, దీని బాటమ్ చూసుకున్నట్టయితే మనం గ్రీన్ కలర్ లోనే తీసుకున్నాం. దీనికి దుపట్టా చూసుకున్నట్టయితే మంచి షిఫాన్ లో గ్రీన్ కలర్ మనం ప్యాచ్ కూడా తీసుకున్నాం. విత్ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగా ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 2220 రూపీస్ అండి. 2220 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ మనం మంచి పింక్ లో తీసుకున్నామండి. ఓకే, మంచి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్. ఇది కూడా కోట్ స్టైల్ అని చెప్పొచ్చు. ప్యాటర్న్ బాగుంది. మనం డిఫరెంట్ గా నెక్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకు ఒక డౌన్ నెక్ అని తీసుకున్నాం. రౌండ్ నెక్ లోనే పింక్ అండ్ కాంబినేషన్ తో మనం హెవీగా మనం వర్క్ అనేది తీసుకున్నాం. ఒక చైన్ వర్క్
వర్క్ లాగా సింపుల్ చైన్ ఎలా ఉంటుంది నెక్లెస్ ఆ టైప్ లో ఆ డిజైన్ టైప్ లో కూడా మనం గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ తో తీసుకున్నాం. ఇదంతా కూడా మనం నెట్ లో తీసుకున్నాం. బోట్ నెక్ తీసుకున్నాం. ఇది పట్టు క్లాత్ మీద ఇదంతా మిడిల్ పార్ట్ అంతా పట్టు క్లాత్ మీద బోట్ నెక్ ఇక్కడ వరకు కూడా తీసుకున్నాం. మిడిల్ పార్ట్ వరకు సెపరేట్ మనం చూడడానికి లాంగ్ నుంచి ఎలా ఉందంటే సెపరేట్ కోట్ మోడల్ లాగా ఉంది కానీ ఇది అటాచ్ వచ్చింది. అవునండి, ఇది కూడా మనం స్టిచ్డ్ మొత్తం కంప్లీట్ స్టిచ్ ఉంటుంది. మిడిల్ లో కూడా మనం పింక్ బటన్స్ అనేది తీసుకున్నాం. ఇదంతా కూడా యాంటిక్ వర్క్ అనేది హెవీగా తీసుకున్నాం. పింక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ తో గోల్డ్ కలర్ అవుట్ లైన్ అంతా తీసుకుని వర్క్ అనేది హెవీగా తీసుకున్నాం. ఇంకా మిడిల్ పార్ట్ తీసుకున్నట్టయితే మంచి ప్లెయిన్ లో పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాం. ఇది కూడా హెవీ గేర్ లో తీసుకున్నాం అండి. చాలా స్మూత్ మెటీరియల్ ఉంటుంది. ప్యూర్ సిల్క్ లో చాలా లెంతీగా వచ్చిందండి. మొత్తం ఫుల్ అంబ్రిల్లా లాగా వచ్చింది. దీని బాటమ్ చూసుకుంటే మనం లెగ్గిన్ తీసుకున్నామండి. పింక్ కలర్ లో తీసుకున్నాం. దీని దుపట్టా కూడా మంచి షిఫాన్ లో మనం పింకే తీసుకున్నామండి. గోల్డ్ కలర్ బార్డర్ అనేది కూడా తీసుకున్నాం. చాలా బాగుంది. ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 1680 రూపీస్ అండి. 1680 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ మనం మంచి క్రీమ్ లో తీసుకున్నాం. ఇది సిమ్మర్ జార్జెట్ అండి. జార్జెట్ మిక్స్ ఉంటుంది. నెక్ పార్ట్ చూసుకున్నట్టయితే కాలర్ నెక్ తీసుకున్నాం. కాలర్ నెక్ కూడా మనం పింక్ కాంబినేషన్ తో వీవింగ్ లోనే తీసుకున్నాం. ఇదంతా కూడా ఇక్కడంతా కూడా గ్రీన్ పార్ట్ అనేది ఒక ముగ్గు డిజైన్ అనేది తీసుకున్నాం. ఒక ప్యాటర్న్ లాగా ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో మాత్రమే మనకి గ్రీన్ కలర్ వచ్చింది. అటు ఇటు కూడా మనం పింక్ కలర్ తో తీసుకున్నాం. డిజైన్ మాత్రం సేమ్ అండి. అలా కంటిన్యూగా డిజైన్ తీసుకున్నాం. బాగుంది. సెపరేట్ కోట్ లాగా ఇచ్చారు. ఈ మిడిల్ లో కూడా మనకు డైమండ్ షేప్ ఆఫ్ బటన్స్ అనేది తీసుకున్నాం. ఈ మిడిల్ లో చూసుకున్నట్టయితే మంచి జార్జెట్ అండి మెటీరియల్. సిమ్మర్ అండ్ జార్జెట్ అంటే చాలా స్మూత్ ఉంటుందండి. మెటీరియల్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. ఫాలింగ్ ఇదంతా కూడా మనం రౌండ్ ప్రింటెడ్ అనేది తీసుకున్నాం. ఈ గోల్డ్ ప్రింట్ అనేది హెవీగా తీసుకున్నాం. అక్కడక్కడ కూడా స్టిల్వర్స్ అనేది స్టోన్స్ అనేది మిడిల్ లో కూడా మనం తీసుకున్నాం. ఈ ఫ్లవర్స్ అనేది 2 సైడ్స్. కింద బార్డర్ మాత్రం మనం మంచి గ్రీన్ లో తీసుకున్నాం. డార్క్ గ్రీన్ జూట్ లో తీసుకున్నాం అండి. ఇదంతా కూడా చాలా సింపుల్ గా లైట్ వెయిట్ ఉంటుందండి ఈ డ్రెస్ కూడా. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ యాడ్ చేశారు. ఫ్రంట్ ఎలా అయితే వచ్చిందో సేమ్ బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది. దీనికి బాటమ్ అండ్ చున్నీ, దీని బాటమ్ చూసుకున్నట్టయితే మనం క్రీమ్ కలర్ లో తీసుకున్నామండి. దుపట్టా కూడా మనం నెట్టెడ్ అనేది క్రీమ్ కలర్ లో తీసుకుని అవుట్ లైన్ అంతా కూడా మనం గ్రీన్ కలర్ తో జూట్ తీసుకున్నామండి. ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 1170 రూపీస్ అండి. 1170 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ మనం మంచి క్రాప్ టాప్ మోడల్ లో చూస్తున్నాం. క్రాప్ టాప్ అట్లా విత్ లంగా. నెక్ పార్ట్ చూసుకున్నట్టయితే ఒక జ్యువెలరీ నెక్ స్టైల్ అనేది తీసుకున్నాం. ఇది కూడా మనకి యాంటిక్ గోల్డ్ అనేది తీసుకున్నాం. ఇది కూడా మనం బీడ్స్ కూడా మిడిల్ లో కూడా మనం హెవీగా తీసుకున్నాం. ఇదంతా కూడా కట్ వర్క్ మోడల్ లో హెవీగా తీసుకున్నాం. మిడిల్ లో అంతా కూడా మనం పట్టు క్లాత్ లో తీసుకున్నాం. మంచి మెరూన్ కలర్ లో పట్టు క్లాత్ తీసుకొని ఈ పట్టు అంతా కూడా మనం స్మూత్ మెటీరియల్ అండి. పట్టు అంటే ఈ మిడిల్ లో కూడా ఒక డాప్ డిజైన్ అనేది తీసుకున్నాం. అది ఒక ఫ్లవర్ లాగా వచ్చే బడ్ లాగా హెవీగా తీసుకున్నాం. ఈ మిడిల్ పార్ట్ అంత వరకు మిడిల్ లో చూసుకున్నట్టయితే ఒక బెల్ట్ స్టైల్లో తీసుకున్నాం. ఇది కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నాం అండి. కలర్ మాత్రం చాలా బాగుంది. పైన అయితే వర్క్ సైడ్ యూజ్ చేసాము. కింద కూడా అదే వర్క్ అనేది టాప్ లో తీసాము. దీని లెహంగా చూసుకున్నట్టయితే మంచి జూట్ లో తీసుకున్నాం. ఇది బనారస్ జూట్ అండి. ఇందులో మనం మెరూన్ కలర్, ఎల్లో కలర్, గోల్డ్ కలర్ కాంబినేషన్ తో మనకు ఫ్లవర్స్ అనేది బంచ్ స్టైల్లో తీసుకున్నాం. వీవింగ్ లోనే వస్తుంది. మిడిల్ లో కూడా అక్కడక్కడ మనం బుటీ స్టైల్లో చిన్న డ్రాప్ టైజ్ లో తీసుకున్నాం. కింద దామన్ పార్ట్ లో చూసుకుంటే మంచి మెరూన్ కలర్ టాప్ లో ఏదైతే యూజ్ చేసామో అదే కలర్ మనం మెరూన్ లో ఒక బార్డర్ అనేది తీసుకున్నాం. మొత్తం ఇలా ఉంటుంది. దీనికి చున్నీ ఎలా ఇచ్చారు? ఇది మొత్తం ఇట్లా డిజైనర్ లో వచ్చేసింది. దీని దుపట్టా చూసుకుంటే మనం మంచి నెట్టెడ్ లో తీసుకున్నాం. మెరూన్ కలర్ నెట్టెడ్ కాంట్రాస్ట్ వచ్చేలా తీసుకున్నాం. ఇట్లా బాగుంది. గోల్డ్ కలర్ అండ్ మరూన్ కలర్. ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 2940 అండి. 2940 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్స్ట్ డ్రెస్ మనం మంచి పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో తీసుకున్నాం. ఇది నెక్ పైన కాంబినేషన్ అది క్రీమ్ అనేది క్రీమ్ కలర్. ఈ పైన నెక్ పార్ట్ చూసుకున్నట్టయితే రౌండ్ నెక్ అని తీసుకున్నాం. రౌండ్ నెక్ కూడా మనం పింక్ కలర్ తో పైపింగ్ అనేది తీసుకున్నాం. ఇదంతా కూడా జ్యువెలరీ నెక్ స్టైల్లో తీసుకున్నాం. హెవీగా వచ్చేలాగా తీసుకున్నాం. ఇందులో గోల్డ్ స్టోన్స్, బీడ్స్, యాంటిక్ జెరీ స్టైల్ ఇవన్నీ హెవీగా తీసుకున్నాం. మిడిల్ లో తీసుకున్నామండి. కింద కూడా మనం మిడిల్ అంతా ప్లెయిన్ తీసుకొని ఒక కింద బెల్ట్ ఒక స్ట్రైప్ లో ఒక డిజైన్ అనేది చాలా వెల్వెట్ తీసుకున్నాం. ఇదంతా కూడా మనం పింక్ కలర్ తో థ్రెడ్ తీసుకున్నాం. అలాగే పైన అయితే ఏ వర్క్ తీసుకున్నాం ఇదంతా కూడా ఒక డిజైనర్ హ్యాంగిల్ లో తీసుకున్నాం. ఒక డిఫరెంట్ హ్యాంగిల్ లో తీసుకున్నాం. బెల్ట్ పార్ట్ లాగా కూడా ఒక బెల్ట్ స్టైల్లో పైపింగ్ అనేది తీసుకున్నాం. కింద పార్ట్ చూసుకుంటే మంచి హెవీ గేర్ లో తీసుకున్నాం. ఈ మిడిల్ లో చూసుకుంటే ఒక ఫ్లవర్ తీసుకున్నాం. అదంతా గోల్డ్ కలర్ ప్రింటెడ్ అండి. దీనికి లెగ్గిన్ తీసుకున్నామండి మనం. క్రీమ్ కలర్. దీని దుపట్టా చూసుకున్నట్టయితే మంచి నెట్టెడ్ తీసుకున్నాం. పింక్ కలర్ లో నెట్. ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 2630 అండి.
2630 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి ఆర్కే బ్రదర్స్లో ఇంకా చాలా ఉన్నాయండి. నెక్స్ట్ నెక్ డ్రెస్ మనం మంచి క్రీమ్ కలర్ నెట్టెడ్ లో తీసుకున్నాం, క్రీమ్ అండ్ గోల్డ్ కాంబినేషన్. నెక్ పార్ట్ చూసుకుంటే మనకు ఒక రౌండ్ నెక్ అనేది తీసుకున్నాం. ఇది కూడా మనకు ప్యూర్ సిల్క్ టైప్ లో థ్రెడ్ అనేది సాటిన్ లాగా తీసుకున్నామండి, ఒక పైపింగ్ కూడా. నెక్ పార్ట్ అంతా కూడా మనం బోట్ నెక్ లో తీసుకున్నాం. ఇదంతా కూడా మనకు బీడ్స్ వర్క్ అనేది హెవీ వర్క్స్ తో తీసుకున్నాం. బీడ్స్ హెవీ స్టోన్స్ తో మనం హెవీగా బోట్ నెక్ పార్ట్ అంతా కూడా మనం హెవీ నెక్ అనేది తీసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా కూడా చూసుకున్నట్లయితే మనకు థ్రెడ్ అండ్ గోల్డ్ కలర్ జరీతో మనకు హెవీ బంచెస్, ఫ్లవర్ బంచెస్ లాగా తీసుకున్నాం. పార్టీ వేర్ కలెక్షన్. అవునండి, మంచి చిన్న గోల్డ్ కలర్ బుటీస్ తీసుకున్నాం. అలాగే మనం థ్రెడ్ బుటీస్ అనేది కూడా మనం ఒక బుటీ స్టైల్ తీసుకున్నాం. అవుట్ లైన్ అంతా కూడా మనం గ్రీన్ గోల్డ్ కలర్ తో తీసుకున్నాం. ఇదంతా కూడా కంటిన్యూ డ్రెస్ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి. ఓకే, ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. దీని బాటమ్ చూసుకుంటే మనం లెగ్గిన్ తీసుకున్నాం, లెగ్గిన్ గోల్డ్ కలర్ లెగ్గిన్ తీసుకున్నాం. దీని దుప్పటా కూడా మనం గోల్డ్ కలర్ నెట్టెడ్ లో తీసుకున్నాం, విత్ బార్డర్ అనేది తీసుకున్నాం అండి. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఎంత అన్నారు? ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 4940 అండి. 4940 రూపీస్ కి ఈ బ్రైడల్ కలెక్షన్ డిజైనర్ డ్రెస్ అవైలబుల్ ఉంది. చూడడానికి చాలా చాలా అందంగా ఉంది కదండి. మరి ఇదే డ్రెస్ మన మ్యానిక్విన్ కి వేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఆర్కే బ్రదర్స్ లో స్పెషల్ డిజైనర్ ఫ్రాక్ అండి. ఇది మనం బ్రైడల్ కలెక్షన్ అని కూడా చెప్పొచ్చు. గోల్డ్ కలర్ కాబట్టి ఏ కలర్ ఉన్న వాళ్ళకైనా కూడా చక్కగా సూట్ అవుతుంది. టోటల్ లాంగ్ ఫ్రాక్ వచ్చిందనమాట, ఫ్లోర్ లెంత్ మోడల్. ఇది వచ్చేసి మనకి టోటల్ గా నెట్టెడ్ మెటీరియల్ తీసుకున్నారు. నెట్టెడ్ మెటీరియల్ పైన సేమ్ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్ తో విత్ కుందన్స్ తో మనకి ఒక డిఫరెంట్ డిజైన్ అనేది మనకి ఇక్కడ ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారు. ఫ్రాక్ అంటే షోల్డర్ పార్ట్ నుంచి కింద పార్ట్ వరకు మొత్తం కూడా లెంత్ ఉన్న ఎంతవరకు అయితే లెంత్ ఉందో అంతవరకు కూడా మనకి సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ నెక్ పార్ట్ చూసినట్లయితే కనుక మళ్ళీ సపరేట్గా జ్యువెలరీ వేయాల్సిన అవసరం లేకుండా నెట్టెడ్ మెటీరియల్ మీద, అంటే ఇది పార్టీ వేర్ కలెక్షన్ కాబట్టి నెట్టెడ్ మెటీరియల్ మీద స్టోన్ వర్క్ అండ్ బీట్ వర్క్తో పాటు మనకి జరీ అవుట్లైన్తో టోటల్ అంటే ఇక్కడ చోకర్ సెట్ మొత్తం కూడా మనకి చాలా చక్కగా ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారు. అలాగే మనకి చున్నీ చూసినట్లయితే కనుక సేమ్ కలర్ కాంబినేషన్లోనే చున్నీ ఇచ్చేసి టూ సైడ్స్ యాంగ్ అయ్యే పార్ట్లో వచ్చేసరికి చిన్న బోర్డర్ కూడా మనకి గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. టోటల్ గా ఏంటంటే ఏ కలర్ ఉన్న వాళ్ళకైనా చక్కగా మనం నెట్టెడ్ లో తీసుకున్నాం, షేడెడ్ డై అండ్ డై. నెక్ పార్ట్ చూసుకుంటే ఒక నెక్ అండ్ పార్ట్ అనేది కూడా థ్రెడ్ వర్క్ తో మిర్రర్స్ అనేది హెవీగా తీసుకున్నాం. మిడిల్ లో కూడా మనం బటన్ స్టైల్లో తీసుకున్నాం. ఒక బెల్ట్ స్టైల్లో కూడా మనం మిర్రర్స్ థ్రెడ్ వర్క్ తో హెవీగా తీసుకున్నాం. మనకి కాంట్రాస్ట్ కలర్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్. ఇందులో కూడా కింద పార్ట్లో చూసుకున్నట్టయితే మనం మంచి బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో తీసుకున్నాం. ఇది కూడా ప్రింటెడ్ లో తీసుకున్నాం అండి. అంటే ఇక్కడ పైన వైట్ ఉంది కాబట్టి వైట్ కలర్ ప్రింటెడ్ ఇచ్చేసారు. కింద వచ్చేసరికి బ్లూ కలర్, అంటే పైన టాప్ కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ తో మనకి ఒక చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు. టోటల్ గా మనకి ఫ్లవర్ ప్రింట్ ఉంటుంది, అలాగే షేడెడ్ లో కూడా ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా టోటల్ సేమ్. అవునండి, దీని బాటమ్ చూసుకున్నట్టయితే బ్లూ తీసుకున్నామండి. ఓకే, దీని దుప్పటా కూడా డబుల్ కలర్ లో తీసుకున్నాం, బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నాం. స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 1500 రూపీస్ అండి. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1500 రూపీస్. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్ డ్రెస్ మనం మంచి చందేరిలో తీసుకున్నాం. చందేరి అండ్ జూట్ మిక్స్ ఉంటుంది. నెక్ పార్ట్ చూసుకుంటే కాలర్ నెక్ తీసుకున్నాం. అది కూడా మిడిల్ లో కూడా కట్ అనేది డిఫరెంట్ తీసుకున్నాం అండి. ఇదంతా కూడా క్రాస్ లైన్స్ సెల్ఫ్ కలర్స్ తో తీసుకున్నాం. ఈ లైన్స్ అనేది కూడా సెల్ఫ్ కలర్ తో వీవింగ్ తో థ్రెడ్ తో తీసుకున్నాం. మిడిల్ లో చూసుకున్నట్టయితే గోల్డ్ కలర్ బటన్స్ అనేది తీసుకున్నాం, స్టోన్ బటన్స్ హెవీగా తీసుకున్నాం. మిడిల్ పార్ట్ లో కూడా మనం గోల్డ్ కలర్ ఒక బెల్ట్ లాగా తీసుకున్నాం అండి. ఈ మిడిల్ లో చూసుకున్నట్టయితే కల్లీస్ అనేది హెవీగా తీసుకున్నాం. ఇక్కడ పార్ట్లో అంతా కూడా హెవీగా ప్లెయిన్ అనేది జూట్ లో తీసుకున్నాం. కింద దామన్ పార్ట్ లో చూసుకున్నట్టయితే మంచి డిఫరెంట్ గా మనం ప్యాచ్ అనేది తీసుకున్నాం. థ్రెడ్ కలర్ పైన లైన్స్ అయితే ఏదైతే తీసుకున్నామో అదే లైన్స్ లోనే ఇందులోనే ఒక ఫ్లవర్ బంచెస్ అనేది తీసుకున్నామండి. చాలా దగ్గరగా ఇంత లెంత్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ 2 సైడ్ ఉంటుంది. దీనికి హ్యాండ్స్ కూడా మనం 3/4 ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నాము. దీని బాటమ్ చూసుకున్నట్టయితే మంచి పింక్ అనేది తీసుకున్నాం, పింక్ ఆరెంజ్ అండ్ షేడ్ లో. దీని దుప్పటా చూసుకున్నట్టయితే మంచి ప్రింటెడ్ లో వీవింగ్ లో తీసుకున్నాం, చందేరి వీవింగ్ అనేది తీసుకున్నామండి. ఓకే, డిజైనర్. ఇదంతా కూడా 2 సైడ్స్ అనేది కడ్డీ బార్డర్ తీసుకుని మిడిల్ లో కూడా బార్డర్ అనేది తీసుకున్నాం. 2 సైడ్స్ బార్డర్ తీసుకున్నాం. ఇదంతా కూడా డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నామండి. ఓకే, ఈ డిఫరెంట్ డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. వీవింగ్ లోనే ఒక బుటీస్ అనేది మనం ఫ్లవర్ లో డ్రెస్ లో తీసుకున్న వర్క్ లోనే కొంచెం దీంట్లో వీవింగ్ లో తీసుకున్నామండి. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 2030 రూపీస్ అండి. ఓన్లీ 2030 రూపీస్ కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. అన్ని కూడా హోల్సేల్ ప్రైజెస్ కే మన షాప్ లో ఉంటాయి. అన్ని కూడా హోల్సేల్ లోనే ఉంటాయి. ఓకే, ఈ నెక్ పార్ట్ అంతా కూడా మనం బోట్ నెక్ లో తీసుకున్నాం. ఇదంతా కూడా హెవీగా ఒక జ్యువెలరీ నెక్ స్టైల్లో తీసుకున్నాం. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం జూట్ కలర్ ప్లెయిన్ తీసుకున్నామండి. ఈ జూట్ కలర్ ప్లెయిన్ లోనే ఒక బుటీ స్టైల్లో మనం చాలా దగ్గరగా ఈ బుటీస్ అనేది హెవీగా తీసుకున్నాం. ఈ బెల్ట్ పార్ట్ లో కూడా మనం ఒక గోల్డ్ కలర్ పైపింగ్ లాగా తీసుకున్నామండి. ఇదంతా కూడా హెవీ గేర్ అంబ్రెల్లా స్టైల్లో తీసుకున్నాం. హెవీ గేర్ లో వస్తుందండి. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. నిలువు క్రాస్ లైన్స్ వచ్చేలా కూడా ఉంటుందండి. ఓకే,
దీనికి బాటమ్ అంచు దీనికి బాటమ్ ఇలా వస్తుంది, గ్రీన్ కలర్ లోనే వస్తుంది. దీని దుప్పట కూడా గ్రీన్ నెట్టెడ్ తీసుకున్నాం, ప్యాచ్ కూడా బోర్డర్ లో తీసుకున్నాం. 3 పీసెస్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ లోనే ఇచ్చారు. దీంట్లో కలర్స్ అండ్ సైజెస్ ఉంటాయి. ఉంటాయండి, ఆల్ సైజెస్ అనేది వేరే డిజైన్స్ లో కూడా మనకు అవైలబుల్ ఉంటాయి. ఓకే, ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 2380 అండి. 2380 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్ డ్రెస్ మంచి గ్రీన్ లో తీసుకున్నాం. నెక్ పార్ట్ అంతా కూడా ఒక వి షేప్ రౌండ్ నెక్ లో తీసుకున్నాం. ఇది కూడా మనకు ఒక బీడ్స్ వర్క్ తో హెవీగా ఒక చైన్ లాగా తీసుకున్నాం. వన్ సైడ్ అంతా మనకు చున్నీ వస్తుంది కాబట్టి ఇంకో వైపు అంతా కూడా మనకు జరీ వర్క్ అనేది తీసుకున్నాం. చిప్ వర్క్ ప్లస్ ఇందులో బీడ్స్ వర్క్, ఇలా స్టోన్స్ వర్క్ తో హెవీగా ఒక ఫ్లవర్ బంచ్ వచ్చేలాగా తీసుకున్నాం. ఇదంతా కూడా మంచి ఆరెంజ్ జూట్ మెటీరియల్ లో తీసుకున్నాం. కింద పార్ట్ లో చూసుకుంటే మనం జూట్ లో తీసుకున్నాం. జూట్ లోనే సెల్ఫ్ వీవింగ్ లో తీసుకున్నాం. ఇదంతా కూడా డాట్స్ లాగా చాలా డిఫరెంట్ గా లైన్స్ వచ్చేలా తీసుకున్నాం. ఇదంతా కూడా హెవీ గేర్ లో తీసుకున్నామండి. హెవీగా ఉంటుంది, చాలా లాంగ్ ఉంటుంది. దీని బాటమ్ చూసుకున్నట్టయితే మంచి బ్లూ కలర్ లో తీసుకున్నాం. దీని చున్నీ మాత్రం మనకు షిఫాన్ లో తీసుకున్నాం. ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 2420 అండి. 2420 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్ డ్రెస్ మనం మంచి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ లో తీసుకున్నాం. ఇది కూడా ఒక నెక్ పార్ట్ చూసుకుంటే మంచి పింక్ లో తీసుకున్నామండి. ఈ పింక్ అనేది కూడా జ్యువెలరీ స్టైల్లో నెక్ అనేది తీసుకున్నాం. అటు కూడా జ్యువెలరీ నెక్ అనేది తీసుకున్నాం. మిడిల్ లో అంతా కూడా ఒక గ్యాప్ లో తీసుకుని అందులో కూడా ఒక డాలర్ షేప్ లో తీసుకున్నాం. ఇదంతా రౌండ్ నెక్ అనేది హెవీ వర్క్ తో బీడ్స్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్ తో హెవీగా వర్క్ తీసుకున్నామండి. ఇదంతా కూడా నెట్ పైన కట్ వర్క్ మోడల్ లో తీసుకున్నాం. ఇదంతా కూడా హెవీ గేర్ లో తీసుకున్నాం. ఇది జూట్ క్లాత్ కాబట్టి హెవీగా ఉంటుంది. కల్నేత గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ వస్తుంది కాబట్టి అలా అనిపిస్తుంది. దీనికి దామన్ పార్ట్ చూసుకున్నట్టయితే మంచి గోల్డ్ కలర్ బార్డర్ అనేది తీసుకున్నాం. దీనికి బాటమ్ చూసుకున్నట్టయితే మనం పింక్ కాంట్రాస్ట్ బాటమ్ తీసుకున్నాం. దీని దుప్పటా కూడా మనం పింక్ కలర్ నెట్ లో తీసుకున్నాం. అవునండి. ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 1400 అండి. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 1400 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్ డ్రెస్ మనం మంచి బ్లూ అండ్ గ్రీనిష్ తీసుకున్నాం. కలర్ అనేది డబుల్ షేడ్ కలర్ లో వస్తుంది. ఫ్యాబ్రిక్ స్మూత్ ప్యూర్ సిల్క్ లో వస్తుంది. ప్యూర్ సిల్క్ మెటీరియల్. నెక్ పార్ట్ చూసుకుంటే మనకు ఒక జ్యువెలరీ నెక్ స్టైల్ నెట్టెడ్ పైన తీసుకున్నాం. ఇదంతా కూడా కట్ వర్క్ మోడల్ లో హెవీగా తీసుకున్నాం. ఒక హ్యాంగిల్ డిఫరెంట్ హ్యాంగిల్ లో తీసుకున్నాం. ఈ నెక్ పార్ట్ అంతా కూడా కంటిన్యూగా వీ షేప్ రౌండ్ నెక్ తీసుకున్నాం. మిడిల్ లో కూడా మనకు ఒక ఫ్లవర్ డిజైన్ అనేది వెల్వెట్ అవుతుంది, బిగ్ సైజ్ లో తీసుకున్నాం. అటు ఇటు కూడా మనకు మిడిల్లో వచ్చేలా తీసుకున్నాం. బటన్స్ కూడా మనం థ్రెడ్ తో మనం జూట్ కలర్ థ్రెడ్ తో ప్లస్ గ్రీన్ కలర్ తో మనం బటన్స్ తీసుకున్నామండి. ఇదంతా కూడా మనం ప్లెయిన్ లో తీసుకున్నాం. మొత్తం ప్లెయిన్ లో తీసుకున్నాం. ప్యూర్ సిల్క్ అంటే హెవీ గేర్ లోనే ఉంటుంది. దీని బాటమ్ చూసుకున్నట్టయితే మనం మంచి బ్లూ లోనే తీసుకున్నాం. సెల్ఫ్ కలర్. దీంట్లో కలర్స్ కూడా వేరే డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. దీని దుప్పటా చూసుకున్నట్టయితే మనకు నెట్టెడ్ లో తీసుకున్నాం. మన దగ్గర అన్ని హోల్సేల్ ప్రైజెస్ కే అవైలబుల్ ఉంటాయి. దీని కాస్ట్ ఓన్లీ 1400 రూపీస్ అండి. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఓన్లీ 1400 రూపీస్ కి డ్రెస్ అవైలబుల్ ఉంది. దీనిలో కలర్స్ అండ్ డిజైన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాం. నెక్ డ్రెస్ మనం మంచి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ లో చూస్తున్నాం. అవునండి, చాలా డిఫరెంట్ వస్తుంది. ఒక షేప్ ఆఫ్ డిజైన్ అనేది తీసుకున్నాం. నెక్ పార్ట్ చూసుకుంటే రౌండ్ నెక్ లో తీసుకున్నాం. ఇదంతా కూడా ప్లెయిన్ లో తీసుకున్నాం. జూట్ కలర్ ప్లెయిన్ లో తీసుకున్నాం. వన్ సైడ్ అంతా ప్లెయిన్ లో తీసుకొని అందులో కూడా ఒక ఫ్లవర్ అనేది లీప్ డిజైన్ లాగా తీసుకున్నాం. ఒక 2, 3, 4 లేయర్స్ వచ్చేలాగా తీసుకున్నాం. మిడిల్ లో కూడా ఒక ఫ్లవర్ అనేది తీసుకున్నాం. ఇందులో కూడా సిల్వర్ అండ్ గోల్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో ఈ వర్క్ అంతా కూడా తీసుకున్నామండి. హెవీగా ఒక ఫ్లవర్ బంచెస్ లాగా వన్ సైడ్. ఇంకో సైడ్ మనకు గ్యాప్ వచ్చి ఒక కటింగ్ అనేది డిఫరెంట్ కటింగ్ లో తీసుకున్నాం. ఇదంతా కూడా వీవింగ్ అండి. ఎల్లో అండ్ పింక్ కలర్ వీవింగ్ లోనే మనకి డిజైన్ అనేది కనిపిస్తుంది. ఇదంతా హాఫ్ పార్ట్ వరకు మనకు డిజైన్ అనేది కనిపిస్తుంది. ఇదంతా కూడా సేమ్ డ్రెస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ ఉంటుంది. దీని బాటమ్ చూసుకుంటే మనకు వీవింగ్ లో మనం క్రేప్ ఇలా తీసుకున్నాము డ్రెస్ లో అయితే అదే మనం ప్యాంట్ కూడా తీసుకున్నామండి. పింక్ కలర్. దీని పింక్ కలర్ షిఫాన్ చున్నీ తీసుకున్నామండి. ఈ డ్రెస్ కాస్ట్ ఓన్లీ 1780 రూపీస్ అండి. ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 1780 రూపీస్ కి అవైలబుల్ ఉంది. అన్ని కూడా ఇప్పటి వరకు మనం చూపించిన వెరైటీస్, నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి వెరైటీస్ అన్ని కూడా మనకి హోల్సేల్ రేట్లకే అవైలబుల్ ఉన్నాయి. మీరు తప్పకుండా ఆర్కే బ్రదర్స్ కి విజిట్ చేయండి. ఓకే అండి, ఆర్కే బ్రదర్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ డ్రెస్సెస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. చూసారు కదా వ్యూవర్స్, ఆర్కే బ్రదర్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి KPHB కాలనీ LIG 48 రోడ్ నెంబర్ 2లో ఉన్న ఆర్కే బ్రదర్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి ఈస్టర్ సఖి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.